भारत से अलग हुआ पाकिस्तान ఇప్పటికే బలూచిస్తాన్ గొడవలతో అల్లాడుతున్న పాకిస్తాన్ కి ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ఆ సమస్య పేరే యోగి ఆదిత్యనాథ్. అయితే ఉత్తరప్రదేశ్ సీఎం తో పాకిస్తాన్ కి ఏంటి ప్రాబ్లం అనుకుంటున్నారా? దానికి కారణం ఆయన త్వరలోనే పాకిస్తాన్ కి రాబోవడమే. ఈ వార్త విన్నప్పటి నుండి పాకిస్తాన్ కి నిద్ర పట్టడం లేదు. అసలు యోగి పాకిస్తాన్ కి ఎందుకు వెళ్లబోతున్నారు? అక్కడ ఏం చేయబోతున్నారు? బలూచిస్తాన్ విషయంలో మోడీ మాస్టర్ ప్లాన్ ఏంటి? లక్షలాది పాక్ హిందువులు యోగి కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? పాకిస్తాన్ లో ఉన్న హిందూ గుళ్లను ఏం చేయబోతున్నారు? వాటి కింద ఉన్న కోట్ల విలువైన నిధులను ఎలా వెనక్కి తెస్తారు? లక్షలాది పాక్ హిందువులు యోగి కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన దేశంలో ముఖ్యమంత్రులలో మోస్ట్ పవర్ఫుల్ ఎవరంటే దాదాపు అందరూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరే చెప్తారు. ఆయన ఏ పని చేసినా సంచలనమే. అనుకున్న పని ఏదైనా సరే చేసి తీరుతాడు. అందుకే కొంతమంది యోగిని దబాంగ్ యోగి అని కూడా పిలుస్తుంటారు. యూపీలోని హిందువులకు యోగియే పెద్ద దిక్కు. అయోధ్యలో రామ మందిరం కట్టారంటే దానికి ముఖ్య కారకుడు యోగి ఆదిత్యనాథే. ఉత్తరప్రదేశ్లోని ఎన్నో పురాతన ముస్లిం మసీదులు తమ దేవాలయాల్ని కూలగొట్టి కట్టారని, అలాంటి వాటిని ధ్వంసం చేసి అక్కడ తిరిగి దేవాలయాలు కట్టడానికి పూనుకున్నాడు. అలాంటిదే కొంతకాలం క్రితట ఎక్కడ పడితే అక్కడ నమాజ్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హుకుం జారీ చేశారు యోగి. అలాగే వారణాసిలో పాతుకుపోయిన ముస్లిం షాపులను ఒకే ఒక్క సంతకంతో కొన్ని కిలోమీటర్ల దూరం మారేలా చేసి హిందూ దేవాలయాల వద్ద హిందువులే వ్యాపారాలు చేయాలని ఆదేశించాడు. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు యోగి పాకిస్తాన్కి వెళ్లబోతున్నారనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాకిస్తాన్లోని హిందువుల మనోభావాలను దెబ్బతీసే వారి పనిపట్టి అక్కడున్న మన హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం యోగి ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు సమాచారం. ఒకప్పుడు భారత్లోనే కలిసి ఉన్న పాకిస్తాన్లో వేల కొద్దీ హిందూ దేవాలయాలు ఉండేవి. కాకపోతే విభజన తర్వాత అక్కడ హిందువుల సంఖ్య క్రమక్రమంగా తగ్గడం వల్ల ఎన్నో పవిత్ర ఆలయాలు ధ్వంసం చేయబడి కొన్ని మాత్రం అక్కడ మిగిలి ఉన్న హిందువుల మూలంగా ఇంకా ఉన్నాయి. అలా కరాచీలో 1500 ఏళ్ల క్రితం నిర్మించబడ్డ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం, శైవ క్షేత్రమైన కాటసరాజ మందిరం, బలూచిస్తాన్లో ఉన్న హింగ్లిజా మాతా ఆలయం, పాకిస్తాన్లోని పంజాబ్ కు చెందిన సూర్య దేవాలయం, కరాచీలోని శివార్కర్తై మందిరం, స్వామినారాయణ ఆలయం వంటివి ఇప్పటికీ అక్కడ హిందువులచే పూజలు అందుకుంటున్నాయి. అయితే ప్రధాని మోదీ గారి అనుమతి మేరకు యోగి పాకిస్తాన్కి వెళ్లి అక్కడి ఆలయాలను సందర్శించి అక్కడి ప్రభుత్వంతో ఆలయ సంరక్షణ గురించి, కొన్ని ధ్వంసమైన ఆలయాల పునర్నిర్మాణం గురించి చర్చించబోతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా యోగి మొదటగా బలూచిస్తాన్లో ఉన్న ప్రముఖ శక్తి పీఠం హింగ్లాజీ మాతా ఆలయ పరిరక్షణకు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే ఏడాదికి ఒకసారి జరిగే హింగ్లాజ్ మాతా తీర్థయాత్రకు యోగి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే పాకిస్తాన్లో ఉంటున్న సుమారు 40 లక్షల మంది హిందువుల పరిస్థితిని ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రభుత్వంతో కూడా యూపీ ప్రభుత్వం సీఎం టూర్ ఏర్పాట్లపై చర్చలు జరిపినట్టుగా సమాచారం. కానీ యోగి బలూచిస్తాన్కు రాబోతున్నారనే వార్త విని పాకిస్తాన్ ఇప్పుడు భయపడుతోందని సమాచారం. అసలే బలూచిస్తాన్ తమకు స్వాతంత్రం కావాలని, లేదంటే ఇండియాలో కలిసిపోతామని అల్లర్లు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాబట్టి యోగి ఎక్కడ వీళ్ళను కలిసి ఆ ప్రాంతాన్ని ఇండియాలో కలిపేందుకు చర్చలు చేస్తారో అని పాక్ భయపడుతోంది. దాంతో ఎలాగైనా యోగి బలూచిస్తాన్కి రాకుండా ఆపాలని పాక్ ప్రయత్నిస్తోంది. హైందవ ధర్మాన్ని సంరక్షించేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన యోగి పాకిస్తాన్లోని ఆలయాల పరిస్థితిని కూడా ఓసారి చూసి దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి అనుకుని శక్తిపీఠాలలో ఒకటిగా చెప్పబడే ఇక్కడి హింగ్లాజ్ మాతా ఆలయం అత్యంత ప్రాధాన్యమైనది కావడంతో ఇక్కడికొచ్చి అక్కడి భక్తులకు కలుగుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవాలని యోగి భావిస్తున్నారట. కాకపోతే యోగి పాకిస్తాన్ టూర్ ఎప్పుడుండొచ్చనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిందే. అయితే యోగి వెళ్లబోతున్న ఈ ఆలయం గురించి ఒకసారి తెలుసుకుందాం. బలూచిస్తాన్లోని హింగ్లాజ్ మాతను దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది హిందువులు వస్తుంటారు. అందులో ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్లోని హైదరాబాద్, కరాచీ ప్రాంతాల నుంచి హిందూ యాత్రికులు ఎక్కువగా ఈ ఆలయానికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ దారిలో ఉన్న ఒక పెద్ద మట్టి అగ్నిపర్వతం పైకి ఎక్కి అక్కడ కొబ్బరికాయల్ని, గులాబీ రేకులను ఉంచి హింగ్లాజ్ మాతను దర్శించేందుకు దైవ అనుమతిని కోరుతారు. ఆ తరువాత భక్తులు ఈ పవిత్రమైన తీర్థయాత్రను ప్రారంభిస్తారు. హింగ్లాజ్ దేవి ఆలయం ఇరుకైన లోయల మధ్య ఉంటుంది.
అక్కడి అమ్మవారి వేడుకలు ప్రతి ఏటా ఎండాకాలం ప్రారంభంలో మొదలవుతాయి. ఈ టైంలో లక్షలాది మందికి పైగా హిందువులు అక్కడికి వస్తుంటారని నిర్వాహకులు చెప్తున్నారు. దాంపత్యానికి సౌభాగ్యానికి దేవత అయిన సతీదేవి తన జీవితాన్ని ముగించిన తర్వాత భూమిపై వెలిసిన సతీదేవి రూపంగా హింగ్లాజ్ మాతను హిందువులు ఇక్కడ ఆరాధిస్తారు. 3 రోజుల పాటు ఈ ఆలయాన్ని దర్శించి పూజిస్తే పాపాలన్నీ పోతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే ఈ దేవాలయం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఈ హింగ్లాజ్ మాత ఆలయంపై పురాణాల్లోనూ ప్రస్తావన ఉంది. సతీదేవి శరీర భాగాలు పడి మొత్తం 51 శక్తిపీఠాలు ఉద్భవించగా హింగ్లాజ్ దేవిని కూడా ఓ శక్తిపీఠంగా పేర్కొంటారు. ఆలయం స్థల పురాణం ప్రకారం ఇక్కడ అమ్మవారి తలలోని కొంత భాగం పడినట్టుగా సమాచారం. అందుకే ఇక్కడ దేవికో రూపం అంటూ ఉండదు. ఒక చిన్న గుహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరం పులిమిన ఓ రాయి మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. సంస్కృతంలో సింధూరాన్ని హింగళం అని పిలుస్తారు. అలా ఈ దేవికి హింగ్లాజ్ మాత అన్న పేరు వచ్చింది. అయితే ఇక్కడ అమ్మవారి గురించి, ఆమె పేరు గురించి మరో కథ ప్రచారంలో ఉంది. పురాణాల ప్రకారం ఒకప్పుడు హింగులుడు అనే రాక్షసుడు ప్రజల్ని పీడిస్తూ ఉండేవాడు. అతని సంహరించేందుకు సాక్షాత్తు అమ్మవారే అవతరించగా ఆ అమ్మ నుండి తప్పించుకుంటూ హింగులుడు ఈ గుహలోకి ప్రవేశించారని, అతని వెనకే గుహలోకి వెళ్లిన అమ్మవారు హింగులుని సంహరించిందని, అలా అమ్మవారికి హింగ్లాజ్ దేవి అన్న పేరు స్థిరపడిందని అంటారు. ఒకప్పుడు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ పెరిగిన సదుపాయాల వల్ల ఇప్పుడంత కష్టపడిన అవసరం లేదు. దీంతో నిరంతరం ఈ ఆలయంలో భక్తులు సందడిగానే ఉంటుంది. ఇక ఏప్రిల్ నెలలో 4 రోజుల పాటు జరిగే దేవి ఉత్సవాల సమయంలో అయితే ఇక్కడ భక్తుల తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఉన్నా హింగ్లాజ్ మాత వాటిని దూరం చేస్తుందని భక్తులకు నమ్మకం. అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు అక్కడికి వస్తుంటారు. పైగా క్షత్రియులలో కొన్ని శాఖల వారికి తల్లి కులదైవం. పరశురాముడు క్షత్రియులందరినీ హతమారుస్తున్న సమయంలో హింగ్లాజ్ దేవి కొందరు క్షత్రియులను రక్షించిందని చెప్తుంటారు. అందుకని వారి వారసులు ఇప్పటికే ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు. అయితే ఈ హింగ్లాజ్ దేవిని హిందువులు మాత్రమే కాదు, అక్కడి ముస్లింలు కూడా ఆరాధిస్తారు. వారంతా ఈ ఆలయాన్ని నానాకి మందిర్ అని పిలుస్తారు. అక్కడి స్థానికులతో కూడా ఇలాంటి భక్తి ఉండడం వల్లే పాకిస్తాన్లో ఇతర దేవాలయాలన్నీ కాలగర్భంలో కలిసిపోయినా హింగ్లాజ్ మాత ఆలయం మాత్రం ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అందుకే యోగి కూడా మొదటిగా ఈ దేవాలయానికే రావాలనుకుంటున్నాడు. కానీ యోగి కేవలం ఈ దేవాలయాల పరిరక్షణ కోసమే పాకిస్తాన్కి వెళ్తున్నాడా, లేక ఇందులో మోడీ చేసిన ప్లాన్ ఏదైనా ఉందా అనే విషయం మాత్రం తెలియాల్సిందే. అయితే కొంతమంది మాత్రం ఈ దేవాలయాలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కావడంతో కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నిధి దాచిపెట్టినట్టు ఇక్కడ కూడా నిధి ఉండే అవకాశం ఉందని, వాటిని సీక్రెట్ గా ఇండియాకు తీసుకొచ్చే ప్రణాళిక జరుగుతోందని అంటున్నారు. ఆల్రెడీ కొన్ని దేవాలయాలను ధ్వంసం చేసి పాకిస్తాన్ అక్కడ సంపద దోచేసుకుందని, కానీ ఈసారి అలా జరగకుండా ఇండియా బలూచిస్తాన్ సపోర్ట్ తీసుకుని మన భారతీయ సంపదని ఇండియాకు తీసుకురావాలని చూస్తోంది అంటున్నారు. చూద్దాం యోగి పాక్ వెళ్ళి అక్కడ ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో. సో ఇది ఫ్రెండ్స్, యోగి ఆదిత్యనాథ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి.